ఇదే వరంగల్ వేదికగా 4 ఏళ్ల కిందట మరి చాలా నక్క వినయాలు ప్రదర్శిస్తూ రైతులను మోసం చేసే మాటలు చాలా చేసినారు. రైతుల ఓట్ల కోసం గాలమేసి వల విసిరిన ఆ రోజు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వచ్చిండు. గల్లీలో ఉండే తొట్టి గ్యాంగ్ నెంట పెట్టుకొని వచ్చిండు. వచ్చి ఇక్కడ సభ పెట్టిండు. పెట్టి ఏమేం చెప్పిండో ఇప్పుడు నేను మీకు చూపెడతా. ఒక్క నిమిషం. రైతులను ఉద్ధరిస్తాం, ఊడబడుస్తాం, కొండ మీద కోతిని తెచ్చి మీకు ఇస్తాం, 6 సందమామలు పెడతాం, ఏదో కేసీఆర్ చేయందేదో మేము మీకు చేసి చూపెడతాం అని 7 సూర్యులను పెడతామని పెద్ద పెద్ద డైలాగులు కొట్టి మోసం చేసి దానికి ఒక పేరు పెట్టిండ్రు. వరంగల్ రైతు డిక్లరేషన్ అని పేరు పెట్టిండ్రు. ఎట్లున్నదంటే వరంగల్ రైతు డిక్లరేషన్ సంగతి ఒక్కసారి మీకు వాళ్ళ మాటల్లోనే చూపెడతా. దయచేసి అందరూ టీవీలలో కాంగ్రెస్ వల్ల భాగవతం వరంగల్ డిక్లరేషన్ ది చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ వీడియో ప్లే చేయండి. जैसे ही कांग्रेस पार्टी की यहां सरकार बनेगी वैसे 2 लाख रुपए का कर्जा माफ होगा और आपको सही एमएसपी मिलनी शुरू हो जाएगी। 15,000 रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं। ये सिर्फ एक डिक्लेरेशन नहीं है, ये किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है। ये खोखले शब्द नहीं है। पैडी को 4,500 रुपए में खरीदेंगे। పండించిన వరి పంటకి కనీస మద్దతు ధర అదనంగా బోనస్ ప్రకటించి 2,500 రూపాయల వరకు క్వింటల్ కి వరి ధాన్యం కొనుగోలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రెండవ డిక్లరేషన్ ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. రైతులు పండించిన పంటలకు ఉదాహరణ వరి, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు ఇలా అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి చివరి గింజ వరకు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది. విన్నరా? వినవడ్డదా? సరిగ్గా 4 ఏళ్ల కిందట మీరు జర లొల్లివాడ కొడతారు. తమ్ముడు ప్లీజ్ 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 మీరు అట్లా గొడవ చేయకుండా అందరినీ డిస్టర్బ్ చేస్తారు. మీరు దయచేసి ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి ప్లీజ్. మీరు చేయబట్టి సభ డిస్టర్బ్ అవుతాను ప్లీజ్. సరిగ్గా 4 ఏళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ఇయాలటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇయాలటి మంత్రులు అందరూ చెప్పిన మాటలు మీరు విన్నారు. అవి వింటుంటే నాకు ఎట్లా అనిపిస్తుందంటే 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్టు, 100 గొడ్లను తిన్న రాబందు గోపూజ చేసినట్టు వరంగల్ రైతు డిక్లరేషన్ అని చెప్పి ఒక పత్రాన్ని విడుదల చేసినారు. 60 ఏళ్లు రాచి రంపాన పెట్టి రైతాంగాన్ని, రైతుల రక్తం దాగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతులకు కిరీటం పెడతామని చెప్పి కల్లబొల్లి కబుర్లు చెప్పి 34 హామీలు ఇచ్చినారు. 1 కాదు 2 కాదు. రైతు డిక్లరేషన్ లో 34 హామీలు ఇచ్చినారు. డిక్లరేషన్లు పట్టుకున్నారు, గ్యారంటీ కార్డులు పట్టుకున్నారు, బాండ్ పేపర్లు రాసినారు, గడప గడపకు పోయినారు. మరి తీయటి పుల్లటి మాటలు చెప్పి ఓట్లయితే దొబ్బిండ్రు. వీళ్ళకు ప్రజలకు కూడా, మన రైతులకు కూడా వీళ్ళ జాతకాలు తెలుసు, వీళ్ళ గోత్రాలు తెలుసు, వీళ్ళ పుట్టుపూర్వోత్తరాలు అన్ని తెలుసు తెలంగాణకు. కానీ ఎందుకో మరి నమ్మి ఎన్నికల్లో ఓటైతే వేసింది. మరి ఇలా ఏమైంది పరిస్థితి? 100 రోజుల్లో అన్ని చేస్తామని చెప్పిండ్రు. బుద్ధిమంతులు అనుకొని చెప్పి మీరేమో సద్దులు కట్టిండ్రు. వాళ్ళేమో గద్దె మీద కూర్చున్నారు. 100 రోజులు పోయినాయి. ఇవాళ 900 రోజులు దగ్గరకు వచ్చింది. 2.5 ఏళ్ళు అయిపోయింది. ఏమైందిరా అయ్యా రైతు డిక్లరేషన్ అంటే? ఇవాళ ఊ లేదు, ఉప్పురాయి లేదు, ఎక్కడ సడి లేదు, సప్పుడు లేదు. ఎన్నికలకు ముందేమో వరాల వాన కురిపించిండ్రు. ఇవాళ మాత్రం దున్నపోతు మీద వాన పడ్డట్టే మాట్లాడిన ఒక్క మాట లేదు. ఒక్కటంటే ఒక్కటి వాళ్ళు ఇచ్చిన హామీ
34 హామీలు ఇస్తే డిక్లరేషన్ లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలే. అయిందా కాదా మీరే చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎకరానికి రాహుల్ గాంధీ చెప్పినట్టు ఎకరానికి 15,000 రూపాయలు వస్తున్నాయా? వస్తున్నాయా లేవా? గట్టిగా చెప్పాలి. వినబడతలేదు. రాకపోతే ఇక్కడ చెయ్యిలుపాలే లేవని చెప్పాలి. వస్తున్నాయా లేవా? ఎకరానికి 15,000. 2 లక్షల రుణమాఫీ జరిగిందా? రైతు కూలీలకు 12,000 వేస్తుండ్రా? అన్ని పంటలకు బోనస్ వస్తుందా? అన్ని పంటలు కొంటుండ్రా? కౌలు రైతుకు ఎకరానికి 14,000 వస్తుందా? వినబడతలేదు. సప్పుడు తగ్గింది. పంటల బీమా పథకం వచ్చిందా? అసైన్డ్ రైతులకు పట్టాలు ఇచ్చిండ్రా? 34 హామీలలో ఒక్కటన్నా అమలైందా? 4 ఏళ్ల తర్వాత రైతు బతుకు బాగుపడ్డదా చెడిపోయిందా? ఇది వాస్తవం. ఇట్లున్నది 4 ఏళ్ల తర్వాత. రైతు డిక్లరేషన్ అనేది ఒక బోగస్ పత్రం, ఒక బక్వాస్ ముచ్చట, ఒక చిత్తు కాగితంతో సమానమైన డిక్లరేషన్ ను ఇదే వరంగల్ గడ్డ మీద మీకిచ్చి మోసం చేసినందుకే ఇవాళ అదే గడ్డ మీదకి వెళ్ళి ఈ సంగ్రామ సదస్సు ద్వారా ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసేందుకే రైతాంగం తరఫున ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టుకున్నాం. ఓట్లు పెట్టుకున్నారు, ఓట్లు దొబ్బిండ్రు, ఓట్లకు ముందేమో బట్టెబాజ్ ముచ్చట్లు చెప్పిండ్రు, ఇప్పుడు దోకేబాజ్ పనులు చేస్తున్నారు. ఇవాళ గల్లీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగిండో వాడు మాట్లాడతలేడు. పోనీ ఢిల్లీ నుంచి వచ్చినోడు ఏమైనా పత్తా ఉన్నాడా అంటే వాడు మళ్ళా గల్లనే పడతలేడు. ఢిల్లీకి వెళ్ళి వచ్చినోడు ఏమయ్యా రాహుల్ గాంధీ నిన్ను అడుగుతా ఉన్నా, ఎక్కడ సచ్చింది నువ్వు చేసిన డిక్లరేషన్? ఎక్కడ సచ్చింది అని అడుగుతున్నా. నువ్వెక్కడ తెచ్చినావు రాహుల్ గాంధీ? నువ్వు నిలబెట్టిన ముఖ్యమంత్రి, నువ్వు ఇక్కడ మాకు అప్పచెప్పిపోయిన ముఖ్యమంత్రి ఏ గాడిది పనులు తోముతున్నాడో అని అడుగుతున్నా నేను. ఎక్కడున్నాడు? రైతులు అవస్థల్లో ఉంటే ఇలా మక్కలు నిన్న తిరిగిన నేను జనగామల యశ్వంతాపూర్ పోయినా, పర్కాల్లో ఊకలు పోయినా, నర్సంపేట మార్కెట్ యార్డుకు పోయినా రైతులు కళ్ళకెళ్ళి రక్తం గారే పరిస్థితున్నది. అందుకే అంటున్నా నేను బాధతోని, ఎక్కడ దచ్చిండు రాహుల్ గాంధీ? 4 ఏళ్లే రైతు డిక్లరేషన్ అని చెప్పి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయాయి. ఎక్కడ ఒక్కటన్నా అమలు చేసినవా అని అడుగుతున్నా. ఇంత మోసం చేయొచ్చా రైతును? ఇంత దారుణంగా వంచొచ్చా? అన్నం తినే కంచంలో ఈరోజు మన్ను పోయొచ్చా అని నేను అడుగుతున్నా. దుక్కి దున్నుకునే రైతన్నను ఇంత ఘోరంగా మోసం చేస్తారా? సిగ్గనిపిస్తలేదా కాంగ్రెస్ నాయకులారా? నానా గడ్డి తింటారా ఓట్ల కోసం? ఇలా మనం ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకుంటే, ఇంతకుముందు రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు మనం ఇక్కడ రైతు సంగ్రామ సదస్సు అని పెట్టుకుంటే వాళ్ళు అక్కడ మెగా రైతు మేళానట. అది మెగా రైతు మేళా కాదు, దగా రైతు మేళా. రైతులను దగా చేసిన దౌర్భాగ్యుల మేళా అది. అంతే తప్ప అక్కడ నిజమైన రైతు ఒక్కడు కూడా లేడు. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలను పోగేసుకొని వాళ్ళతో సపట్లు కొట్టించుకొని వాళ్ళు రైతులంతా సంతోషంగా ఉన్నారని చెప్పి మీరు సన్నాయి నొక్కులు నొక్కితే ఎవడు నమ్ముతాడు మిమ్మల్ని? నేను అడుగుతా ఉన్నా. ఇన్ని వేల మంది మా రైతన్నలు అడుగుతున్నారు, ఎక్కడున్నాడు రాహుల్ గాంధీ? ఎక్కడున్నది నీ డిక్లరేషన్? ఎక్కడ పోయినాయి నువ్వు చెప్పిన మాటలను అడుగుతున్నారు. ఒక మాట దయచేసి నేను అంటా ఉన్నా, బాధ అనిపిస్తుంది ఇట్లా మాట్లాడాలంటే అప్పుడప్పుడు. కానీ డిక్లరేషన్ ఇచ్చి లక్షల మంది రైతులను మోసం చేసిన రాహుల్ గాంధీ ఫోటోను, ఆ రైతు డిక్లరేషన్ కాగితాన్ని, రేవంత్ రెడ్డి ఫోటోను మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ల కాడ